ఆంజనేయ స్వామి మంత్రాన్ని రోజు ఇలా జపించండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే. ఇలా ఎవరైతే శ్రీరామ మంత్రాన్ని ముమ్మార్లు 3 సార్లు మరి ఉచ్చరిస్తారో పఠిస్తారో వారు విష్ణు సహస్రనామము పారాయణం చేసిన దానితోటి సమానం అవుతుంది. కాబట్టి ఆంజనేయుడు మనకు బలాన్ని ధైర్యాన్ని, బలమున్నా సరే ఎక్కడ ఉపయోగించాలో అక్కడే ఉపయోగించాలి. బలం కూడా అల్పుల మీదను, మనతో సమవుజ్జి లేని వాళ్ళ మీద బలాన్ని ఉపయోగించకూడదు, అల్పుల మీద బలాన్ని ఉపయోగించకూడదు. మనకన్నా మరి బలవంతులైతే వాళ్ళని తెలివితోటే దెబ్బ కొట్టాలి. కాబట్టి ఇవన్నీ బుద్ధి, యశస్సు, ధైర్యము, కీర్తి, ఆయుష్, చక్కటి వాక్చాతుర్యము, అలాగే సంఘంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఇవన్నీ కలగాలంటే మంచితనము, ఇవన్నీ ఔదార్యము, ఇవన్నీ ఎలా వస్తాయి? చక్కటి భక్తి భావన కూడా బాగా పెరగాలి. అప్పుడే ఇవన్నీ అలవడతాయి. కాబట్టి పిల్లలను చక్కగా భక్తి మార్గంలో నడిపించేటటువంటి అలవాటు చేయించాలి. ఇదండి ఈరోజు ఆంజనేయ స్వామి మంత్రము. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం.